ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు సాయం సమయంలో లక్ష్మీ పంచమి సందర్భంగా పాటించవలసినటువంటి శుక్రవార నియమాల గురించి శ్రీరస్వంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ చవితి, సాయంత్రం 5:09 వరకు ఉంది. నక్షత్రం రోహిణి, తెల్లవారుజామున 4:49 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో సవ్యస్థితి, చంద్ర సంచారం వృషభ క్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజశనుల సంచారం కుంభక్షేత్రంలో శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, రాహు రవిల సంచారం, బుధ శుక్రుల సంచారం కూడా మీనక్షేత్రంలో, శుక్రుడికి ఉచ్చస్థితి, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి వస్తాయి. తొందరపాటు సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా అధిగమించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేసేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అలజడి నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార పరంగా, ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. విలువైన వస్తు కొనుగోళ్ల వంటివి ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిలో కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణల ద్వారా ఇతరుల్ని ఆకట్టుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార పరంగా, వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. సూక్ష్మత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అభివృద్ధి వైద్య వృత్తి వారికి గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీ దేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. శ్రీ సూక్త పఠనం, శ్రవణం వంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధిని వేగవంతంగా కలిగి వస్తాయి. ఆర్థిక విషయాల్లో అభివృద్ధిని వేగవంతంగా కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా ఆర్థిక విషయాల్లో సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం మరియు లాభదాయకం.
విద్యార్థులకి కఠిన పరీక్షలు ఉంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ రంగం వారికి ఆకస్మిక విపత్కర పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. అయోమయ పరిస్థితులు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి స్తబ్దత కొనసాగుతుంది. అభద్రతా భావం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు న్యాయబద్ధ వృత్తి వారు చేపట్టలేకపోతారు. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకుని తద్వారా విజయాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సమర్థతను కలిగి ఉంటారు. పోటీతత్వంతో కూడిన నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలకు విలువైనటువంటి వస్తువు కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉపాధ్యాయ వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఆదిలక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రశాంతంగా పూర్తి చేయగలుగుతారు. అలజడిని నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మహిళలకు ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి. శత్రువులపై వ్యాపార రంగం వారు విజృంభించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునః ప్రారంభించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధాన్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సంపదని పెంపొందింప చేసుకోగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు చాకచక్యంగా కొనసాగించగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మంచి అవకాశాలు మహిళలకు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. భాగస్వాములతో కూడినటువంటి నిర్ణయాలు, ఒప్పందాలు ఆర్థికంగా లాభిస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ న్యాయబద్ధ వృత్తి వారికి వృత్తిపరంగా లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విద్యాలక్ష్మిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ అంతిమంగా పరిష్కరించుకోగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి కూడా కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి నిపుణత మహిళలకు తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వ్యాపార రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయబద్ధ వృత్తి వారికి క్రమక్రమంగా మెరుగవుతాయి. వైద్య వృత్తి వారికి సందిగ్ధత పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేకపోతారు. మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నెగ్గుకు రాగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ధైర్యలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అలజడి పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆర్థిక పురోగవృద్ధి ఆనందానికి దారితీస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సామూహిక విషయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి విజయాలు ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సమయస్ఫూర్తితో విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. విజయస్ఫూర్తి వ్యాజ్యవృత్తి వారికి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి అవరోధాలు, జాప్యాలు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. పట్టుదల పెరుగుతుంది. మానసిక ధైర్యం కూడా కొనసాగుతుంది. మానసిక భీతి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా అంతిమ విజయాలు సాధించగలుగుతారు. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆర్థిక ఖర్చులు కూడా తగ్గుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మంచి అవకాశాలు క్రీడారంగం వారు సద్వినియోగపరచుకోలేకపోతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు సమస్యలుగా మారతాయి. సఖ్యత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించలేకపోతారు. అనిశ్చితి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. మానసిక వేదనలు మహిళలకు కొనసాగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వైద్య వృత్తి వారికి వికటిస్తాయి. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు చేపట్టలేకపోతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఆకస్మిక ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం విద్యార్థులు గట్టి కృషి ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ధనలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థత పెరుగుతుంది. సంభాషణ రుచిస్తాయి. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ ఫలితాలు కూడా పొందగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు లాభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు, వ్యాపార కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి విశ్వాసాన్ని పెంపొందింపజేస్తాయి. ఆర్థిక స్తోమత పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి విజయలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైన విజయాలు పొందగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, విఘ్నాలు దూరమవుతాయి. ప్రశాంతత పొందగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, రుణ ఒత్తిళ్లు దూరం కావాలని చేపట్టినటువంటి కార్యకలాపాలు ప్రోత్సాహాన్ని కలిగించడమే కాకుండా మెరుగైనటువంటి అవకాశాల ద్వారా విజయాలని కూడా కలిగించాలని శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం పంచమి తిథి ఉంది కాబట్టి లక్ష్మీ పంచమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ పంచమి సందర్భంగా
గృహంలో ధనలక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ధనలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేయాలి. గంధం రాసిన మారేడు దళాలతో, గులాబీ పూలతో, పద్మ పుష్పాలతో ధనలక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవాలి. ధనలక్ష్మీదేవి అనుగ్రహం కోసం వడపప్పు, పానకం, దానిమ్మ పండు గింజలు నివేదనగా సమర్పించాలి. అలాగే ధనలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత బెల్లం పొంగలి ధనలక్ష్మీదేవికి నివేదించి ఆ బెల్లం పొంగలి తాంబూలంలో ఉంచి సుమంగళి స్త్రీలకు వాయినంగా ఇవ్వాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. ప్రదోషకాలంలో పంచమి తిథితో కూడిన లక్ష్మీ పంచమి సందర్భంగా కనకధారా స్తోత్రాన్ని కానీ, శ్రీ సూక్తాన్ని కానీ ప్రదోషకాలంలో పఠించిన, శ్రవణం చేసిన లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. వాలికి భయం, ఋష్యమూక పర్వతం మీద కడితే చచ్చిపోతాడు. అందుకని ఒక్క ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళాడు. అది సుగ్రీవుడికి ప్రాణం కాపాడి. వాలి రాడు కాబట్టి ఆ పర్వతం ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు చుట్టూ 4 మంత్రులు ఉన్నారు. కానీ అకస్మాత్తుగా 2 నరులు బ్రహ్మాండమైనటువంటి కోదండాలు పట్టుకుని వస్తూ కనపడ్డారు. ఆ శిఖరం మీద కూర్చుని కిందకి చూశాడు. పంపానది దాటి నడిచి వస్తున్నారు. చూశాడు, అమ్మ బాబో, వాలి తాను రాకూడదని తన పరుపున ఎవరినో పంపించాడు తను చంపేయడానికి. అంతే, ఉత్తర క్షణం గజ 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 వణికిపోయాడు, భయపడిపోయాడు. వాలి ఎవరినో పంపించాడు. ఎంత తేజోమూర్తులుగా ఉన్నారో చూడండి వాళ్ళు. వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారన్నాడు. ఒక్క దూకి వేరే శిఖరం మీదకి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు మిగిలిన 4 దూకేశారు. పోనీ అక్కడ ఉన్నాడు అనుకుంటున్నారా? ఆ శిఖరం నుంచి ఇంకో శిఖరం మీదకి, ఇంకో శిఖరం మీదకి చెట్లన్నీ విరిచేశాడు, కొమ్మలు విరిచేశాడు, పళ్ళు రాల్చేశాడు. ఎందుకని స్థిమితం లేదు మనిషికి ముందు. ఎప్పుడైతే స్థిమితం తప్పిపోతాడో వాడికి అసలు ఆలోచన రాదు. అప్పుడు తాను నిర్ణయం చేసుకోకూడదు. మంచి లక్షణం ఏమిటంటే తను స్థిమితం తప్పి ఉంటే తన యొక్క క్షేమాన్ని కోరుకునేవాడిని పిలిచి ఆయన అడగాలి ఆలోచన. అయ్యా ఏం చేయమంటారు? అప్పుడు ఆయన యువతలవాడి క్షేమం కోరేవాడు కాబట్టి ఆయన స్థిమితంగా ఆలోచించి చెప్తాడు. అది నమ్మకం అన్న మాటకు అర్థం. నేను క్షేమంగా ఉండడం అవతల ఆయనకి అంత ముఖ్యం. ఆయనకి నా మీద ఉన్న ప్రేమ అటువంటిది. ఆయన చెప్పిన మాట యువతలవాడు పాటించాడు. అది ధర్మం. అందుకే హనుమన్నారు అకస్మాత్తుగా ఆపారు. ఆపి ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత ధైర్యం. అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘుచిత్తమాత్మానం నస్థాపయసి యోమతః అన్నాడు. అహో శాఖాం మృగత్వంతే ఏమిటి? ఆ తూకడం ఏమిటి? ఆ శిఖరాలు ఎక్కడం ఏమిటి? చెట్లన్నీ విరగొట్టేయడం ఏమిటి? ఒడికిపోవడం ఏమిటి? ఆ పిరికి మాటలేమిటి? నీలాంటి వాడు ప్రభు అయితే మాత్రం రేపు పొద్దున్న సింహాసనం మీద కూర్చుంటే మాత్రం భయం అన్నది ఏర్పడదా ఏదో కారణానికి? ఇటువంటి వాడివి రాజ్య పరిపాలన ఏం చేస్తావు? నీకే ధైర్యం లేని వాడివి నీ ప్రజల్నేం పరిపాలిస్తావు? నస్థాపయసి యోమతః, నువ్వు పనికిరావు ఇలా అయితే ప్రభువుగా. అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా, నీ కోతి బుద్ధి బయట పెట్టావు. నిలబడి ముందు స్థిరంగా. అసలు ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళెవరు కనుక్కున్నావా? ఏమీ లేదు. వాలి పంపించేశాడు. వాలి అనుచరులు రారు, మతంగ మహర్షి శాపం. నిన్ను చంపడానికే వస్తున్నారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళు ఎవరో, ఎందుకు వస్తున్నారో, ఏమిటో కనుక్కోవాలా? ఏమిటా గంతులు? అంత పిరికితనాన్ని పొందినటువంటి మనస్సు శరీరాన్ని స్థిరంగా నిలబడనివ్వదు. ముందు స్వస్థత పొందు, శాంతి పొందు, ఊరట పొంది నిలబడు, తర్వాత మాట్లాడు. ప్రభువుకి ఇంత పిరికితనం ఉంటే ఎదరెదర నువ్వు రాజ్య పరిపాలన చెయ్యలేవు. కానీ కోపం తెచ్చుకోలేదు సుగ్రీవుడు. సచివుడు అంత గొప్పవాడు, హనుమ మాటకంత గౌరవం. ఆయన ఎక్కడ మాట్లాడినా అలా ఉంటుంది. వెంటనే ఆగాడు సుగ్రీవుడు. ఏం చేయమంటావు? అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి కదా. అంటే నువ్వే దానికి సమర్థుడవు హనుమ. వెళ్ళు, కనుక్కురా. కానీ ఎలా వెడతావు? హనుమగా వెడితే నువ్వు వానరానివని కనిపెట్టి నువ్వెవరని అడుగుతారు. సుగ్రీవ సచివుణ్ణి అంటే సుగ్రీవుడు ఇక్కడే ఉన్నాడా అని వచ్చి పడుకుంటారేమో అనుమానం ఉంది మనసులో. అందుకని సామాన్యుడిగా వెళ్ళు. వాళ్లతో మాట్లాడేటప్పుడు నీ ముఖం అటువైపుకి తిప్పి మాట్లాడకు, నా వైపుకి తిరిగి మాట్లాడు. ఎందుకని? నీ ముఖ కవళికల్ని బట్టి నేనేం చెయ్యాలో నిర్ణయించుకుంటాను. నా వైపు తిరిగి మాట్లాడు, రూపం మార్చుకుని వెళ్ళు.
ఏమనాలి హనుమ? ఏమయ్యా, నీకంటే నమ్మకం లేదేమో, నీకంటే భయమేమో, ఏమిటయా అంత పిరికితనం, నేను వెళ్తాను లేండి అనొచ్చు. ఆయన అలా అనలేదు. ఎందుకనలేదో తెలుసా? ప్రభువుని తను అనొచ్చు, కానీ ప్రభువు యొక్క పరివేదనని అర్థం చేసుకుని ఆయన శాంతి పొందేట్టు ఇప్పుడు ప్రవర్తించాలి. అందుకే ఇంతటి మహాత్ముడు ప్రభువు క్షేమాన్ని కోరి ఏం చేశాడంటే, కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతత్మజ భిక్షురూపం తతో భేజే శటబుద్ధితయా కపిహి అన్నారు మహర్షి. సన్యాసి వేషం కట్టారు. ఏమి సన్యాసి వేషం కట్టడం ఎందుకు అంటే, కాషాయ వస్త్రానికి ఒక పరమ గౌరవం ఉంది ఈ దేశంలో. వాళ్ళు ఎవరి జోలికి వస్తారు? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళు త్యాగేదైకే అమృతత్వమానసు, 10 మంది సంతోషం వాళ్ళ సంతోషం. కాబట్టి వాళ్ళ అపకారం ఎందుకు చేస్తారు? వాళ్ళతో అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉండదు. అందుకని సన్యాసి రూపంలో వెళ్ళారు. వెళ్ళిన వారు అక్కడ మళ్ళీ ఒక విశేషం ఉంటుంది. సన్యాసి కనపడ్డాడు అనుకోండి, ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా సరే ఆయనకి నమస్కారం చేయాలి. గృహస్థైనా విద్వాంసుడైనా ఎవరైనా నమస్కారం చేయాలి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.